బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఒకరు నవీన్, అలాగే మీరు హోల్డ్ లో ఉండండి. మనతో పాటు పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నమస్కారం అండి పైడి రాకేష్ రెడ్డి గారు. మనం మైనస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. కారు అద్దాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అలాగే గంగుల కమలాకర్ గారి ఆఫీస్ అద్దాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే గంగుల కమలాకర్ గారు మనతో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడి బీజేపీ శ్రేణుల్ని బండి సంచి పురిగొల్పుతున్నారు, గుండాల్ని తెప్పించి రౌడీజానికి పాల్పడుతున్నారు అనేది గంగుల కమలాకర్ గారి మాట. అంటే అది ఒక సభ్యతో కూడిన గౌరవప్రదమైన భాష కాదు గంగుల కమలాకర్ గారిది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే రామభక్తులు ఉంటారు, దేశభక్తులు ఉంటారు. టీఆర్ఎస్ లా కాంగ్రెస్ ఉన్నట్లు ధర్మద్రోహులు సగం మంది దేశద్రోహులా ఉండరు భారతీయ జనతా పార్టీలో. నాయకులను విమర్శించినప్పుడు, అభ్యంతరకరమైన భాష మాట్లాడినప్పుడు ప్రజానాయకుడు, తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి మీద ఒక అభ్యంతరకరమైన భాష మాట్లాడినప్పుడు జాగ్రత్త ఉండాలని చెప్పడానికే ఈ ప్రయత్నం తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. భాషలు కూడా ముందు ఎవరి పట్ల ఎట్లా మాట్లాడుతున్నారు. మరి దీనిపై ఘటనకు సంబంధించి కూడా అంతకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ ఘటనకు సంబంధించి కారణం అవ్వచ్చు. అయితే గంగుల కమలాకర్ గారు ఒకటే చెప్తున్నారు, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇటువంటి ఘటనలు అంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే సిచ్యుయేషన్స్ ని ఎందుకు క్రియేట్ చేయాలి బీజేపీ అనేది ఆయన వాదన. దాంట్లో కొద్దిగా సమంజసం ఉంది. మేము కూడా దాన్ని సమర్థించట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు కానీ ఇది కరెక్ట్ కాదు. కానీ నాయకులు మాట్లాడేటప్పుడు కూడా ఒక అభిమాన నాయకుల్ని, ప్రజానాయకుల్ని, ఒక ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళని మాట్లాడేటప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా అలానే మా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఉంది కదా, నోరు ఉంది కదా, ఏదో శాసనసభ్యుడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. అంటే మేము అన్నట్టు దాంట్లో ప్రజాస్వామ్యయుతంగా దాని కోర్టుల ద్వారా న్యాయ ప్రక్రియ ద్వారా మేము చర్యలు తీసుకుంటాము, కంప్లైంట్స్ ఇస్తాము న్యాయస్థానికంతంగా. ఇట్లా దాడులకైతే కరెక్ట్ కాదని కూడా సమర్థిస్తలేము. మా కార్యకర్తలకు సమయం పాటించమని చెప్తున్నాము. కానీ మా కార్యకర్తలకి కొద్దిగా ఆవేశంకు లోనే ఉన్నారు. ఎందుకంటే అంత అభిమాన నాయకుడిని అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు కొద్దిగా ఎమోషన్స్ కు లోన్ కావడం, భావోద్వేగానికి గురవడం అది ఒక తప్పదు. కాబట్టి మేము దాన్ని ఒకవేళ మొత్తానికి సమర్థించట్లేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైతే విమర్శించే ముందు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాట్లాడేటప్పుడు గంగుల కమలాకర్ కావచ్చు, ఇంకా ఏ కమలాకర్ కావచ్చు, ఎవరికి వినేదేమి లేదు. ఈ దేశంలో ఉన్నాం మేమే, దేశాన్ని కాపాడేది మేమే, దేశాన్ని అభివృద్ధి తీసుకునేది మేమే, రామభక్తులం, దేశభక్తులము. మమ్మల్ని మామూలు రౌడీలతో పోల్చుతాం మాత్రం ఆయన కూడా మంచిది కాదు. మళ్ళీ ఆయన మీద కూడా దాడి చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పదవులు పడకండి. అయితే ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నారంటే మరి దానికి సంబంధించి మీరు సిద్ధమా? ఏగా బీఆర్ఎస్ అది ఎందుకు పట్టుకున్నామో బీఆర్ఎస్ అయిపోయింది. ఏం చేసింది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు, చక్కగా ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. వాళ్ళ సారు ఏం చేసిండు? 8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఒక బంగారు తెలంగాణ, ఇత్తడి తెలంగాణ చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఫ్యామిలీలో కొట్లాడుతూ రాష్ట్రాల గురించి ఏదో ప్రజలను మోసం. ఇది అదే ఇప్పుడు పార్టీ పాడాది. అయితే రాకేష్ రెడ్డి గారు, మీరు ఏదైనా కొట్లాడాలి అంటే ఏమన్నా ఉండాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ తో కొట్లాడాలి, గవర్నమెంట్ ద్వారా ఏదైనా జరగాలి. కానీ ఈ విధంగా బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళ సభ్యుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ప్రధాన వాదన. మేం దాడి కాదండి, మళ్ళీ మీరు భలే ఉన్నారు. మేము దాడి చేయలేదు. అక్కడ ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో అతని గౌరవప్రదమైన అభ్యంతరకరమైన భాష ఒక గౌరవ ప్రజానాయకుడు, ఈరోజు తెలంగాణ ఒక జనాకర్షణ గల నాయకుడు, కేంద్రంలో ఒక అత్యున్నతమైన పదవి కేంద్ర మంత్రి హోదాలో అతన్ని ఒక అభ్యంతరమైన అవి ఏం మాట్లాడండి, డ్రగ్స్, ఎక్స్, పిచ్చి పిచ్చి గుట్కాలు, డ్రగ్స్ అవి మాట్లాడమండి. దమ్ముంటే మీరు మీకు తెలంగాణలో తెలుసు వాళ్ళ పార్టీ ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో. అసలు డ్రగ్స్ సంస్కృతి ప్రోత్సహించిందే వాళ్ళ బీఆర్ఎస్. ఈరోజు ఏదైనా నీకు ఏదంటే రేవంత్ రెడ్డి మీరు కుమ్మక్కయ్యినరు, మీరు చూసుకోండి. ఇది అభివృద్ధి గురించి, దేశం గురించి ఒక పోరాటం చేసే పార్టీ గురించి మీరు ఈ రకంగా విమర్శించడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. కాబట్టి ఏ రోజు ఒకటే చెప్తున్నాం, మళ్ళా బీజేపీ కార్యకర్తలను కానీ మర్యాద కదమ్మా పద్ధతులు మాట్లాడండి. ఇంకా త్వరలోనే వెస్ట్ బెంగాల్ ఫలితాలు ఇక్కడ రాబోతున్నాయి. బెంగాల్ ప్రజల తర్వాత ఇంకా తెలంగాణలో వికసించేది కమలమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ దీనికి 1కి 10 రేట్లు ఉంటది.
రాకేష్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం కరీంనగర్ లో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ ఒక రకంగా చూస్తే విధ్వంసం కనపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఏ విధమైన పిలుపునిస్తున్నారు? భారతీయ జనతా పార్టీ శ్రేణులకు సమయం పాటించాలా, శాంతి ఉండాలా, ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల గట్ల మనం రెచ్చిపోవద్దు. మనం ప్రజా క్షేత్రాలలో వీళ్ళని ఎండగడదాము, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకుందాము, న్యాయస్థానాన్ని ఆశ్రయించుదాము. వాళ్ళు దుర్మార్గంగా దిగజారిందంటే మనం ఇట్లాంటి చేష్టలకు మనం పాల్పడద్దని చెప్తున్నాము, సమయం పాటించమని చెప్తున్నాము, ఓపిక ఉండాలని చెప్తున్నాము. కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాము, గంగుల కమలాకర్ గారు కావచ్చు, లేకపోతే కౌశిక్ రెడ్డి వాళ్ళకు కూడా, మీరు కొద్దిగా మాట్లాడే ముందు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాము. ఏదో పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పట్ల విమర్శించేది. రాజకీయ విమర్శలు అనేవి ఎక్కడైనా సహజం, కానీ ఈ రాజకీయ విమర్శలు ఒక హద్దు దాటి వ్యక్తిగత విమర్శల వరకు వెళుతూ ఉన్నాయి. తెలంగాణలో ఈ సంస్కృతి ఎక్కువ అవుతుందని కూడా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే అసలు తిట్ల పురాణంతో రాజకీయం చేస్తారా? ప్రజలకు ప్రజాప్రతినిధులు ఒక మంచి సందేశాన్ని పంపించాల్సి ఉంటుంది. అండ్ మీరందరూ మాట్లాడే మాటలు, అంటే ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు ఫాలో అవుతూ ఉంటారు. సో ఏంటి అసలు ఈ తిట్ల పురాణం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు తెలంగాణలో? ఈ తిట్ల పురాణానికి ఇద్దరే మార్గదర్శకులు. ఆయన పేరు ఏందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకునే ఆయన తర్వాత ఈయన అనుమల రేవంత్ రెడ్డి, వీళ్ళే కదా నేర్పింది. పేగులు వేసుకుంటామని ఒకడు, లేకపోతే రకరకాల భాష మాట్లాడింది ఒకడు, రండా అన్నాడు ఒకడు, ముండా అన్నాడు ఒకడు. ఈ భాష మాట్లాడింది ఎవరు? ఆ ఉన్నత స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు. కాబట్టి వాళ్ళ కింద ఉన్న అనుచరులు కూడా ఆ రకంగా తయారవుతారు. మా భారతీయ జనతా పార్టీ అట్లాంటి వాళ్ళు సిద్ధాంతాలు గల పార్టీ, ఇది ఒక సంస్కృతి సాంప్రదాయాల పార్టీ, దేశాన్ని ప్రేమించే పార్టీ, ఈ ధర్మం గురించిన పార్టీ. కాబట్టి మా కార్యకర్తలు మీరు ఎక్కడన్నా చూడండి, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు చేసే పనులు కూడా అట్లుంటాయి. కాబట్టి ఇది మీరు ఏదైతే చెప్తున్నారో ఈ భాష ఎవరైనా సరే సరిదిద్దుకోవాలా. భవిష్యత్ తరాలకు మనం ఒక మార్గదర్శకం ఉండాలంటే ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఈ అభ్యంతరకరమైన భాష, ప్రజలు అసహించుకునే భాష మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. చూద్దాం ఏం జరగబోతుంది కరీంనగర్ లో. ప్రస్తుతం అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ షార్ట్ బ్రేక్.